హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అలా పొలం మీదకి వెళ్ళాను డబ్బింగ్ కోసం. అప్పుడు వీడు కనబడ్డాడు. వీడు ఆ పొలంలో తిరుగుతున్నాడు. సో డబ్బింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్తున్నాను కిందకి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. చాలా వర్క్ పెండింగ్ ఉంది. 7:45కి నేను ఆ వర్క్ స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ట్యాంక్ వర్క్ అనేది ఇంకా అసలు ఉండకూడదని చెప్పేసి నేను ఇంకా రైలింగ్ వర్క్ ఉంది, రైలింగ్కి కలరింగ్ ఉంది, ఇంకా కొంచెం పైన డీటెయిలింగ్ వర్క్ ఉంది. ఆ డీటెయిలింగ్ వర్క్ అంతా ఈరోజు ఫినిష్ చేసేద్దామని కూర్చున్నాను. సో ఎడిటింగ్ అని అప్లోడ్ కోసం బయటకు వెళ్ళాను. సో అప్లోడ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. సో ఇంటి దగ్గర సిగ్నల్ ఉండదు, అందుకే నేను సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాను. సో 9:30 అయింది. 9:30కి అయితే నేను నా వర్క్ స్టార్ట్ చేసేసాను. ఏంటంటే ఈ వర్క్ చాలా టైం టేకింగ్, కాకపోతే ఆ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తేనే దానికి బ్యూటీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు కొంచెం ఇంకా చాలా ప్యాషనెట్గా ఉంటాను నేను ఈ వర్క్లో, అందుకే నేను అసలు విసుక్కోకుండా చేస్తాను. సో అన్ని ట్యాంక్స్కి రైలింగ్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ అండ్ డీటెయిల్ వర్కే పెండింగ్ ఉంది. సో ఈలోగా ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ అయితే కుక్కర్ రైస్ విత్ గుడ్డు కూర తింటున్నాను చారుతో పాటు. సో నేను ప్లెయిన్ ఫుడ్ తింటాను. ఇవి డీటెయిలింగ్ వర్క్ అనమాట. మీకు అన్నీ చూపిస్తాను. ఈలోగా నేను ఆ వర్క్ అంతా చేసేసరికి నా కాళ్ళు చేతిలో కొంచెం నొప్పి వచ్చాయి. అందుకని అలాగా కొంచెం బాడీని స్ట్రెచ్ చేద్దాం అని చెప్పేసి మా కాంపౌండ్లో తిరగడానికి వెళ్ళాను వాకింగ్కి. సో అలాగా ఒక ఫ్యూ మినిట్స్ వాక్ చేశాను. సో రోడ్డు పాయింట్ పక్కనే అనమాట మా ఫామ్. మా పొలంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం. రోడ్డు నుండి ఎంటర్ అవగానే మా ఫామ్ హౌస్ అనమాట. ఇంకా గార్డెనింగ్ వర్క్ అయితే చాలా ఉంది. నేను ఇదివరకు ఫామ్ వర్క్స్ చేసేవాడిని, మా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు. బట్ ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ కోసం నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను, అన్ని వర్క్స్ మానేసి. ఎందుకంటే ఇది ఫస్ట్ పెయిడ్ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. క్లయింట్ అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు. సో డిన్నర్ ఏమో నేను 2 దోశ 2 ఇడ్లీ తిన్నాను. సో నా క్లయింట్ ఎవరంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. వాళ్ళ యొక్క టెర్మినల్ మోడల్ డిస్ప్లే అడిగారు అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను కార్వర్ పంపించాలి ఫినిష్ అయ్యాక. సో ప్రాజెక్ట్ అప్డేట్స్ అయితే ఇది చూసారా, అవే కొంచెం డీటెయిలింగ్ వర్క్ అనమాట. రైలింగ్ పెయింట్ జాబ్ అయితే అయింది, డీటెయిలింగ్ వర్క్ ఉంది. ఇంకా ఈ స్టేర్స్ ఇవన్నీ పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది. బట్ ఈరోజు అయితే నేను వర్క్ స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే రేపు నా సర్వీస్ జాబ్కి వెళ్ళాలి నేను, లారస్ ల్యాబ్కి వైజాగ్. సో అందుకని ఇక్కడితో స్టాప్ చేసేసి ఇంకా వ్లాగ్ని కూడా ఇప్పుడే డబ్బింగ్ చెప్పేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ వాల్స్, మొత్తం లేఅవుట్కి బౌండరీ వాల్స్ అనమాట అది. సో అది అంతా మెజర్ చేసుకొని పీసెస్ రెడీగా కట్ చేసి ఉంచుకున్నాను. సో ఎప్పుడు టైం దొరికినా వెంటనే వాటిని పెయింట్ చేసేసి స్టిక్ చేసేయచ్చు అని చెప్పేసి. సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ని అయితే నేను ఫినిష్ చేసి క్లయింట్కి పంపించేయాలి. సో గైజ్, ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.